కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన 2027 కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ వైవో నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నగర వ్యాప్తంగా 1273 జనగణన విభాగాలను నిర్దేశించి వాటికి అధికారులను కేటాయించామని, వారిపై పర్యవేక్షకులుగా 231 మందిని నియమించామని తెలిపారు. జనగణన 1948 చట్టం ప్రకారం వివరాలలో గోప్యత పాటించడం, తప్పుడు వివరాలు అందజేయడం, అధికారితో దురుసుగా ప్రవర్తించడం తదితర చర్యలపై చట్టపరంగా శిక్షార్హులవుతారని కమిషనర్ తెలియజేశారు. గృహగణన, జనగణన కార్యక్రమంలో భాగంగా గృహాలపై గుర్తింపు నంబర్ను వేసేందుకు తప్పనిసరిగా అనుమతించాలని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ సూచించారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి సూచనల మేరకు మే 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జనగణన 2027 కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ని మనం 1273 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్గా డివైడ్ చేశాము. అందులో 1273 మంది ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేయడం కూడా జరిగింది. ఈ 1273 మంది ఎన్యూమరేటర్స్ని సూపర్వైజ్ చేయడానికి 231 సూపర్వైజర్స్ కూడా అపాయింట్ చేశాము. వీరు మే 1వ తారీఖు నుండి హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ ప్రారంభించారు. అయితే ఈ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ప్రారంభించి ఈరోజు వరకు 75,896 ఇళ్ల యొక్క గణన కూడా పూర్తయింది. అంటే సుమారు 40% పూర్తి చేయడం జరిగింది. అయితే గత 12 రోజులుగా ఫీల్డ్ లెవెల్లో ఎన్యూమరేటర్స్ వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రజలు లేదా హౌస్ హోల్డ్స్ ఉన్నటువంటి వారు ఈ ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉన్నారో ఎన్యూమరేటర్స్కి సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడం, వారికి కనీసం ఆ ఇంటిలోకి ప్రవేశించేటువంటి అవకాశం కూడా ఇవ్వలేకపోవడం వల్ల ఎన్యూమరేటర్స్ కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మనకి జనగణన చట్టం 1948 ప్రకారం ప్రతి వ్యక్తి తనకు తెలిసిన మేరకు జనగణన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. అట్లాగే జనగణన చట్టం 1948 ప్రకారం తప్పుడు సమాచారం ఇవ్వడం అనేటువంటిది శిక్షార్హమైనటువంటి నేరం. అదేవిధంగా జనగణనలో ప్రజలు ఇచ్చేటువంటి సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. అది ఎవరికి షేర్ చేయబడదు, అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబడదు. కాబట్టి జనగణన చట్టం ప్రకారమే మనం ఇచ్చేటువంటి సమాచారం అనేటువంటిది అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా అధికారం పొందినటువంటి ఎన్యూమరేటర్లు అంటే గణన చేసేటువంటి అధికారులు వారు ఆ హౌస్ హోల్డ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భవనాలు కానీ, వాహనాలు కానీ, లేదా అక్కడ ఏమైనా జంతువులు ఉంటే వాటిని కానీ, ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వాటిని అక్కడ ప్రవేశించి పరిశీలించవచ్చు. వాటికి ప్రవేశం నిరాకరించరాదు. అదేవిధంగా సెక్షన్ 9 ప్రకారం జనగణన అధికారికి ఆ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి హౌస్కి డోర్ నెంబర్ కనుక లేకపోయినట్లయితే, డోర్ నెంబర్ లేనప్పుడు సెన్సస్ డోర్ నెంబర్ ఇచ్చేటువంటి అధికారం ఉంది. అది ఖచ్చితంగా ఆ గృహ యజమానులు ఆ సెన్సస్ డోర్ నెంబరు అక్కడ రైట్ చేసేందుకు, రాసేందుకు వారు అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా ఈ జనగణన అధికారి తన విధులు నిర్వహించడంలో ఎవరు కూడా అతనికి అడ్డంకి కలుగచేయకూడదు. అంటే ఇది స్టాట్యుటరీ డ్యూటీ కాబట్టి జనగణన అధికారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు సమాచారం ఇవ్వడానికి నిరాకరించడమో, లేదా ఆ అధికారికి సహకరించకపోవడమో, లేదా అధికారిని భయభ్రాంతులకు గురి చేయడమో, లేదా అధికారిని మానసిక లేదా భౌతికమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటిది చట్టరీత్యా నేరం. అటువంటిది చేయరదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా వచ్చేటువంటి జనగణన అధికారులు ఒకవేళ వారు జనగణన అధికార కాదనేటువంటి సస్పిషన్ కనుక మీకు ఉన్నట్లయితే, ఎటువంటి అనుమానాస్పదం ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి జనగణన అధికారి ఐడి కార్డు విధిగా ధరించి వస్తున్నారు. ఆ ఐడి కార్డు చూసి మీరు పరిశీలించవచ్చు. తదుపరి మీకు ఏదైనా ఇంకా అనుమానం ఉన్నట్లయితే మున్సిపల్ అధికారుల్ని అడిగినట్లయితే మీకు సమాచారం ఇస్తారు. కాబట్టి ఇప్పటికే క్షేత్రస్థాయిలో 40% హౌస్ లిస్టింగ్ అనేటువంటిది అంటే గృహాల గణన అనేది పూర్తయింది. మిగిలిన 60% చేయాల్సి ఉంది. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో సరైనటువంటి సహకారం లేకపోవడం వల్ల ఈ జనగణన అధికారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడైతే ఈ సమస్య ఉందో ప్రజలందరూ జనగణన అనేటువంటిది ఒక స్టాట్యుటరీ యాక్ట్. ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటిది. అయితే గతంలో కోవిడ్ వలన ఇది
2021లో జరగాల్సింది 2027లో జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నింటినీ గమనించి సహకరించినట్టయితే మన జనగణన కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకోగలమని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.